బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అత్తాపూర్ హసన్ నగర్ లో ఓ ఇంటిపై గంజాయి గ్యాంగ్ దాడి చేసింది. ఇంటి ముందు గంజాయి సేకరించడం అన్న పాపానికి అన్నదమ్ములపై దాడి చేశారు. గంజాయి మత్తులో రాళ్లు కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. जो हुई सो है इसके ऊपर बातचीत करेंगे। जो है इस पे केस जितना से ज़्यादा उसके ऊपर केस के ऊपर बात होंगी। आप लोग जो है मीडिया से भी अपील है कि ज़्यादा से ज़्यादा सपोर्ट करें। दोबारा किसी के पास ऐसा नहीं होना, हम भी अच्छे के लिए बोले सो है। बस ये क्या है, अच्छे काम के लिए है। रमजान के महीने में वालदा भी अच्छी चीज़ को रोज़ा खोल के बाहर बैठे थे वालदा हमारे, गांजे की बुआ आने से क्या है बोले सो है। कोई गलत बात नहीं बोले, अच्छी बात ही बोले। सुनिए आप, ये घर के पीछे दीवारों पे बैठते, घर के सामने बैठते। घर तकरीबन उन लोगों का 1/2 किलोमीटर पे घर है उन लोगों का, वहाँ से यहाँ पे आके लोग यहाँ पे तमाशे कर रहे हैं। और मैं इससे पहले भी कंप्लेंट करा था। एरिया का क्या नाम बताया? ये हसन नगर, महमूद नगर, बिस्मिल्ला होटल, विखार भाई की गैरेज की गली में। इससे पहले भी 2-3 बार कंप्लेंट रेज करा मैं, मगर उस पर कुछ भी एक्शन नहीं हुआ। रॉन्ड पे पुलिस वाले आते और चले जाते, मजबूत एक्शन कुछ भी नहीं हुआ। यहाँ पे इलीगल तरीके से गांजा बेचते और पीने वाले रोडों पे बैठ के पीते, और हमारे घर के पास परेशानी भी हम बोले। बस मीडिया से अपील है कि इसमें ज़्यादा से ज़्यादा पुलिस भी और मीडिया भी जो भी है वो लोग काम करें, और जो बड़े जिम्मेदार है वो उसके ऊपर एक्शन लेता रहा, खास तौर पे ये है जी वही। హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అత్తాపూర్ హసన్ నగర్ లో ఓ ఇంటిపై గంజాయి గ్యాంగ్ దాడి చేసింది. ఇంటి ముందు గంజాయి సేవించకండి అన్న పాపానికి అన్నదమ్ములపై దాడి చేశారు. గంజాయి మత్తులో రాళ్లు కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఎంతో మంచిగా చెప్పినప్పటికీ కూడా, ఎందుకంటే ఈ గంజాయి ఎఫెక్ట్ దీనివల్ల వాళ్ళని తిరిగి మళ్ళీ ఎవరైతే ఆ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారో విజువల్స్ చూస్తున్నామో వాళ్ళపైన దాడి చేసినటువంటి నేపథ్యం. పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాము అంటున్నారు. చాలా రోజుల నుంచి ఈ గంజాయి అనేది అరికట్టడానికి ట్రై చేస్తున్నప్పటికీ కూడా అదుపులోకి రావట్లేదు అనడానికి ఇదొక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చా క్రాంతి? రైట్ అమ్ని, నిన్న రాత్రి పూట మాత్రం అత్తాపూర్ లో మాత్రం రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్ హసన్ నగర్ లో ఇంటిపై, ఎందుకంటే ఇంటి ముందు గంజాయి తాగద్దు అని చెప్పినందుకు మాత్రం ఈ గంజాయి బ్యాచ్ మాత్రం అన్నదమ్ములు ఇద్దరిపై రాళ్లతో కర్రలతో మాత్రం అతి తీవ్రంగా గాయపరిచారు. తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. అయితే ఇదే అంశంలోని పోలీసులకు, అత్తాపూర్ పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. రంగంలో దిగిన పోలీసులు కూడా వాళ్ళ అదుపులో తీసుకుని, ఎందుకంటే ఇది మా గంజాయి మత్తులో మాత్రమే జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇదే విధంగా ఆ ఇంటి ముందు మాత్రం ఈ గంజాయి బ్యాచ్ మాత్రం ఇలానే వీరంగం సృష్టిస్తుంది. అయితే దీనిపై మందలిచ్చి ఇలా చేయొద్దు, ఇక్కడ తాగొద్దు అన్నందుకు మాత్రం వీళ్ళు కక్షగట్టి ఈ బ్యాచ్ అంతా ఒక్కసారిగా గుమ్ముగుడి మాత్రం ఈ అన్నదమ్ములు ఇద్దరిపై మాత్రం రాళ్లతో దాడి చేశారు. అయితే ప్రస్తుతం పోలీసులు కూడా దీన్ని అదుపులో, ఎందుకంటే ఇప్పటికే కమిషనర్, హైదరాబాద్ కమిషనర్ కూడా కావచ్చు, జాచకొండ కమిషనరేట్ కావచ్చు, సైబరాబాద్ కమిషనరేట్ కావచ్చు, గంజాయి మరియు డ్రగ్స్ పైన మాత్రం ఇప్పటికే అని చెప్పుకోవచ్చు. మరి ఇలా ఇంటి బ్యాచ్ ను కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు కూడా చెప్తున్నారు అని కూడా తెలుస్తుంది. యామిని, అంటే క్రాంతి, కంప్లైంట్ ఇచ్చామంటున్నారు ఎవరైతే స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి ఇద్దరు అన్నదమ్ములు, మరి పోలీసులు యాక్షన్ తీసుకున్నారా? వాళ్ళని ఏమన్నా అదుపులోకి తీసుకున్నారా? అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా? రైట్, ప్రస్తుతం యామిని, ప్రస్తుతానికైతే కంప్లైంట్ అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆ బ్యాచ్ ని కూడా మన సీసీ ఫుటేజెస్ ద్వారా కావచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు అనేసి పోలీసులు అయితే విచారిస్తున్నారు. త్వరలోనే, అంటే ఈ రోజు అయితే వాళ్ళని అదుపులో తీసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. యామిని, అంటే గతంలో ఈ గ్యాంగ్ ఇలాంటి పనులు గతంలో ఏమైనా చేస్తున్నటువంటి నేపథ్యం ఉందా? రైట్ యామిని, ప్రస్తుతం వాళ్ళని అరెస్ట్ చేసి విచారిస్తే మాత్రం వాళ్ళు గతంలో కూడా వాళ్ళపైన కేసులు ఏమైనా ఉన్నాయా, మరి వాళ్ళు ఎవరెవరు అనేసి, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు, ఎందుకంటే ఇప్పటివరకు అయితే వాళ్ళు ఇలా గంజాయి మత్తులో మాత్రం ఈ దాడికి గురయ్యారు. అయితే ప్రస్తుతం వాళ్ళు అదుపులోకి వచ్చాక మాత్రం వాళ్ళని విచారిస్తే మాత్రం ఇంతకుముందు ఇలాంటికి ఏమన్నా పాల్పడ్డారా, లేకపోతే గంజాయి కేసులు ఏమన్నా ఉన్నాయా, మరి మిగతా ఇంకేమన్నా కేసులు ఉన్నాయా పలు చోట్ల అనేసి విచారించే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. యామిని, అంటే వీళ్ళు ఎక్కడికి చెందిన వాళ్ళు క్రాంతి? రైట్ యామిని, ప్రస్తుతం వీళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు, వీళ్ళు ఆ ఇంటి దగ్గర, ఎందుకంటే అదే సమీపంలో ఉన్నారా మరి అనేసి నేను ఎఫ్ఐఆర్ కాపీ కూడా ప్రస్తుతం, ఎందుకంటే ఇంకా ఫైల్ చేయలేదు, కంప్లైంట్ మాత్రం ఫైల్ అయింది. ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంది అనేది అని ఇంకా తెలీదు. పోలీసులు విచారిస్తున్నారు. విచారించి వాళ్ళని అదుపులో తీసుకుంటే మాత్రం వాళ్ళ వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. యామిని, అంటే వీళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము గతంలో కూడా అంటున్నారు.
మరి యాక్షన్ అలాంటి చర్యలు ఏమీ లేవని కూడా అంటున్నారు వీళ్ళు. రైట్ యామిని, ప్రస్తుతానికైతే ఎందుకంటే ఇంతకుముందు గతంలో అయితే పోలీసులు మాత్రం ఏదైతే సీఏతో మాట్లాడడం జరిగింది అయితే ఎందుకంటే మిగతా బ్యాచ్ కి సంబంధించిన కంప్లైంట్స్ కావచ్చు దానిపైన, ఎందుకంటే గంజాయి తీసుకుంటున్న వాళ్ళపైన మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం ఈ 3 కమిషనరేట్ పరిధిలో కూడా ఎక్కడ కూడా గంజాయి కూడా డ్రగ్స్ కూడా మాత్రం పోలీసులు కావచ్చు, ఎస్ఓటీ కావచ్చు, లేదంటే టాస్క్ ఫోర్స్ భారీగా నిఘా పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని అరికట్టడానికే కొత్త ప్రభుత్వం, ఎందుకంటే తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాత్రం 3 కమిషనరేట్లకు కావచ్చు, ఇటు హైదరాబాద్ కమిషనరేట్ కొత్తకోట శ్రీనివాస్ గారు కూడా కావచ్చు, దీంట్లో మాత్రం ఎలాంటిది యాక్షన్ తీసుకోవడం కాదు, ఖచ్చితమైన వాళ్ళ చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. యామిని. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.